రాష్ట్రంలో పలు జిల్లాల్లో యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. ఉదయం నుంచి ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బస్తా దొరుకుతుందనే ఆశతో సొసైటీల వద్ద పడికాపులు కాస్తున్నారు. గత 4 రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు మండిపడుతున్నారు. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు వేకువజాము నుంచే తంటాలు పడాల్సి వస్తోంది. సారంగాపూర్ సొసైటీకి యూరియా వచ్చిందని తెలియగానే రైతులు ఉదయం నుంచే ఆధార్ కార్డు జిరాక్సులు లైన్లో పెట్టారు. ఒక్క లారీ మాత్రమే రావడంతో తమకు యూరియా దొరుకుతుందా లేదా అనే ఆందోళనలో రైతులు అక్కడే వేచి చూస్తున్నారు. వరి పంటకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో యూరియా డిమాండ్ జిల్లాలో భారీగా పెరిగింది. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఆగ్రోస్ కేంద్రానికి వచ్చిన సగం యూరియాను వేరే చోటుకు తరలిస్తున్న లారీని రైతులు అడ్డుకున్నారు. యూరియా లారీని ఎక్కడికి తరలిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టోకెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకారంగా